विदिताखिलशास्त्रसुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिकमे शरणं। తోటకాష్టకంలోని శ్లోకం ఇది. తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదుని శిష్యులలో ప్రముఖులు. వీరు పూర్వాశ్రమంలో గిరి అన్న నామధేయంతో ప్రసిద్ధులు. పాండిత్యము, కవిత్వము, విద్య గంధము లేనటువంటి పామరుడిగా జీవిస్తూ ఉండేవారు. గురువు యొక్క సేవయే సర్వస్వమన్న భావనతో నిరంతరము ఆ గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ గురువు ఆజ్ఞయే పరమావధిగా భావించి శంకర భగవత్పాదులను సేవిస్తూ ఉండేవారు. శిష్యులంటే గురువుకు అమితమైన వాత్సల్యం ఉంటుంది. అందుకే ఏ విషయాన్ని బోధించాలన్నా తోటకాచార్యుల వారు వచ్చేదాకా వేచి చూస్తూ ఉండేవారు శంకర భగవత్పాదులు. ఇది ఇతర శిష్యులకు అంతగా నచ్చేది కాదు, ముఖ్యంగా పద్మపాదాచార్యుల వారికి. ఎలాగూ అర్థం కాని ఆ శిష్యుని యొక్క ఉనికి ఈ పండిత సభలో అవసరమా, ఆయన గురించి శంకర భగవత్పాదులు వేచి చూడటం ఔచిత్యం కలిగినటువంటి పనా అని భావన చేస్తూ ఉండేవారు. ఇది గమనించారు శంకర భగవత్పాదులు. అందుకే ఒకరోజు మారేడు దళాలు కోస్తున్నటువంటి ఆ గిరిని చూచి అనుగ్రహించారు. వెంటనే అద్భుతమైనటువంటి భక్తి ఆవేశంతో ఆ గిరి శంకర భగవత్పాదుల దగ్గరకు వచ్చి మిగతా అందరి శిష్యుల సమక్షంలో 8 శ్లోకాలతో కూడిన ఈ శంకర స్తుతి చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనే తోటకాచార్యులుగా తదనంతరం పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు బదరీలో. ఇలా గురువు అనుగ్రహం ఉంటే పామరత్వం నశించి పాండిత్యం సిద్ధించి జీవిత పరమార్థం తెలుసుకోగలుగుతాం. శంకర భగవత్పాదుల అనంతరము వారి శిష్యులే ఆ పీఠాధిపత్యాన్ని నిర్వహిస్తూ వైదిక ధర్మాన్ని కాపాడారు. పద్మపాదాచార్యుల వారి యొక్క సన్యాసాశ్రమ పూర్వము నామము సనందుడు. ఈయన కూడా శంకర భగవత్పాదుల శిష్యులందరిలో అతి తక్కువ జ్ఞానం కలిగిన వాడుగా చెప్పబడేవారు. కానీ ఆ శిష్యుడంటే శంకర భగవత్పాదులకు అమితమైన వాత్సల్యం. గురు శుశ్రూష చేయటంలో మొట్టమొదట ఉండేవాడు సనందుడు. ఇది ఇతర శిష్యులకు చాలా కంటగింపుగా ఉండేది. మేము గురువుగారికి అన్ని పనులు చేస్తాం, కానీ సనందుడు లేనిదే ఏ పని ప్రారంభించరెందుకు శంకర భగవత్పాదులు అని మల్లగుల్లాలు పడుతూ ఉండేవాళ్ళు. భాష్య రచన కోసం బదరికావనంలో గంగానదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని నివాసం ఉన్నటువంటి శంకర భగవత్పాదులు ప్రతినిత్యము శిష్యులతో కలిసి సమాలోచనలు చేస్తూ 18 భాష్యాలు, 72 లఘు గ్రంథాలు, 40 ప్రకరణాలు రచించారు. ఇలా రచిస్తున్న నేపథ్యంలో శిష్యులందరిలో ఉన్నటువంటి ఆలోచనను గమనించారు శంకర భగవత్పాదులు. అందుకే గంగా నదీ తీరానికి ఆవల వైపున ఉన్నటువంటి సనందుణ్ణి ఉద్దేశించి
శిష్యులందరూ సమావేశమై ఉన్న సమయంలో సనందా ఒకసారి ఇటు రావయ్యా అంటూ పిలిచారు. ముందర ఉన్నది గంగా ప్రవాహం. ఉద్ధృతంగా సాగే ఆ గంగా ప్రవాహంలో కాలు పెడితే కొట్టుకుపోతామేమన్న ఆలోచన కూడా మరచి గురువుగారు పిలిచారన్న ఆలోచనతో ఆ నీటి మీద నడవటం ప్రారంభించాడు సనందుడు. వెంటనే ఎక్కడెక్కడైతే తాను అడుగు పెట్టాడో అక్కడక్కడ ఒక పద్మం వెళ్ళి విరిసింది. ఆయన నడకకు ఆధారంగా నిలిచింది. అలా గంగా నదిని దాటి గురువుగారి సమక్షానికి వస్తున్నటువంటి ఆ సనందుడిని చూచి అందరూ చేతులెత్తి నమస్కరించారు. అప్పటి నుంచి పద్మపాదాచార్యుడిగా చరిత్రలో స్థిరపడిపోయారు. ఇలా నీ పేరు, నీ పాండిత్యం, నీ ఉనికి గురువు యొక్క అనుగ్రహం కారణంగా మారిపోతుంది. తరువాత ద్వారకా పీఠానికి అధిపతులయ్యారు. ఇక హస్తమలకాచార్యుల వారు పూరీ పీఠానికి ఆధిపత్యాన్ని వహించారు. ఆయన పూర్వనామం ప్రభాకరుడు. జడులిలాగా మందబుద్ధితో సంచరించేటువంటి ఆ శిష్యుని మీద గురువు అనుగ్రహం సోకింది. అందుకే హస్తమలకాచార్యుడిగా రూపుదిద్దుకున్నాడు, రూపాంతరం చెందాడు. అనంతరం శంకరుని తరువాత ఆ పీఠాధిపత్యం నిర్వహిస్తున్న వారిని కూడా జగద్గురువుగానే సంబోధించారు. ఇలా అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞానాన్ని అందించి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా అనుగ్రహించేటువంటి తత్వమే గురుతత్వం. గురు సందేశం కార్యక్రమంలో మనను అనుగ్రహించిన అనేక మంది గురువుల యొక్క గాథలను వింటూ ఉన్నాం. ఆది గురువైనటువంటి ఆ దక్షిణామూర్తి తన శిష్యులనందరినీ ఉద్దేశించి ఎలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారో మనం ప్రతివారం ప్రసంగంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ 8 శ్లోకాలను పూర్తి చేసుకున్నాం. ఇవాళ ఆఖరి శ్లోకం 9వ శ్లోకం. మొదటి 2 శ్లోకాలలో సత్, ఎగ్జిస్టెన్స్, ఉనికి, ఈ సకల చరాచర సృష్టికి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ తత్వపు యొక్క ఉనికి ఎక్కడ ఉన్నదో, ఏ రకంగా వ్యాపించి ఉన్నదో మొదటి 2 శ్లోకాలలో వివరించబడింది. అనంతరం చిత్ అంటే కాన్షియస్నెస్, చైతన్యం. ప్రతివాడిలో ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే. అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వపు యొక్క లక్షణాన్ని ఆ తర్వాత 2 శ్లోకాలలో తెలుసుకున్నాం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ భగవద్గీత చెబుతుంది. అందరిలో ఉన్నది ఆ భగవత్ స్వరూపమే. దాని యొక్క అద్భుతమైన తత్వాన్ని ఆ తరువాత 2 శ్లోకాలలో తెలుసుకున్నాం. ఇక 5వ శ్లోకంలో ఈ సత్ చిత్తుల యొక్క తత్వం గుర్తెరగలేక దేహమే ఆ చైతన్యమని, ప్రాణమే ఆ చైతన్యమని, ఇంద్రియాలే ఆ చైతన్యమని, శ్వాసే ఆ చైతన్యమని, మనస్సు బుద్ధే ఆ చైతన్యమని, ఇవేమీ కాని శూన్యమే ఆ చైతన్యమని చేసిన కుతర్కాలనన్నింటినీ దేహం ప్రాణమపీంద్రియాణ్యపిచలాం బుద్ధించ శూన్యం విదుహు అన్న 5వ శ్లోకంలో వివరంగా తెలియజేయటం జరిగింది. నిజమైనటువంటి ఆత్మతత్వం ఏమిటో విశదీకరించటము జరిగింది. అనంతరం వచ్చిన శ్లోకాలలో ఈ ఆత్మతత్వము యొక్క లక్షణాన్ని పేర్కొంటూ 9వ శ్లోకంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈనాటి ప్రసంగంతో దక్షిణామూర్తి స్తోత్రం యొక్క అర్థాన్ని మనం పూర్తిగా వివరించుకునే స్థాయికి వచ్చినట్టే. అయితే దక్షిణామూర్తి తత్వాన్ని పూర్తిగా ఎవరు వివరించగలుగుతారు? పరమాత్మ తత్వం గురించి ఎవరైనా పూర్తిగా చెప్పగలుగుతారా? ఎవరి వల్ల సాధ్యం కాదు. మనకు తెలిసినంత, మనము తెలుసుకోగలిగినంత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
భూరంభాంసనలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాన్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అనేక రకాలుగా నిర్వచించారండి ఆత్మతత్వాన్ని. అది ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి అంటే ఈ శ్లోకంలో స్పష్టంగా చెబుతున్నారు. ఏ మీమాంస లేకుండా, ఏ తర్కము లేకుండా, భూహు అంటే భూమి, అంభసి అంటే నీరు, అనలహ అంటే అగ్ని, అనిలహ అంటే వాయువు, అంబరం అంటే ఆకాశం. ఈ 5 పంచభూతాలు. తర్వాత అహర్నాథ అంటే సూర్యుడు, హిమాంశు అంటే చంద్రుడు, పుమాన్ అంటే జీవుడు. ఇలా అష్టమూర్తులుగా భూహు, అంభసి, అనలహ, అనిలహ, అంబరం, అహర్నాథ, హిమాంశు, పుమాన్ ఇతి చరాచరాత్మకం ఇదం యస్యైవ మూర్త్యష్టకం ఆభాతి. ఇలా 8 రూపాలలో ఎవరైతే విమృశతాం పరస్మాత్ విభోః యస్మాత్ అన్యత్ కించిత్ న విద్యతే, ఈ 8 రూపాలే ఆ పరమాత్మగా ప్రకటింపబడుతూ ఉన్నారు. ఇంతకు తప్ప మరి ఏది లేదని ఎవరైతే విమర్శించి తెలుసుకోగలుగుతారో, ఎవరైతే వివరంగా చెప్పగలుగుతారో అలాంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఎంత స్పష్టంగా చెబుతున్నారు. పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, జీవుడు. సూర్యుడు సూర్యచక్షోభిజాయతే అంటాం మనం. నీకు దృష్టిని ప్రదర్శించేది, ప్రసాదించేది సూర్యభగవానుడు. దృష్టి అంటే ఏమిటి? అంతర్బాహ్య దృష్టి. కేవలము బయట ఉన్న వస్తువులను చూపించేదని కాదు, అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము యొక్క స్థితిని నీకు తెలియగలిగించేది నీ బుద్ధి. సూర్యుడు బుద్ధికి చిహ్నమండి. చంద్రమా మానసో జాతః, చంద్రుడు మనస్సుకు చిహ్నం. పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహంలో ఉన్న బుద్ధి, మనస్సు జీవుడు, జీవాత్మే పరమాత్మ. జగదిదం. ఈ అష్టమూర్తి భృత్ దేవపూజనం అంటారు రమణ మహర్షి ఉపదేశ సారంలో. జగత్తైషై, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఆ పరమాత్మ జగతైషధీయుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవపూజనం. ఏ 8 కారణంగా అష్టమూర్తితో ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి ఈ జగత్తును నడిపిస్తున్నాడో ఆయనే అంతటా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తించు, ఆయనకు నమస్కరించు. క్లోజ్ ద ఐస్, సీ ది గాడ్ ఇన్ మెడిటేషన్, ఓపెన్ ది ఐస్, సీ ది గాడ్ ఇన్ హిస్ క్రియేషన్. కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను నీ హృదయాంతరంగాలలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించు. కళ్ళు తెరిచి అదే చైతన్యము ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకో. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్చు ఈశునను అవజ్ఞు చేసి మత్ ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత రీతిని భజింపడేని అమ్మనుజుడు భస్మకుండమున ఊరక వెల్చిన ఎట్టివాడగున్ అంటాడు కపిలుడు తల్లి అయిన దేవహూతితో భాగవతంలో. అంటే అందరి హృదయాలలో ఎల్లప్పుడూ ఉన్న నన్ను విస్మరించి కేవలం నా విగ్రహాన్ని ఎవరైతే నిరంతరము పూజిస్తూ అదే సర్వస్వం అనుకుంటున్నాడో వాడు భస్మగుండంలో పన్నీరు పోసినట్టు లెక్క, అది వృథా. అలా విగ్రహంలో దేవుడు ఉన్నాడు కానీ విగ్రహమే దేవుడు కాదు.
మనం ఏం చేస్తున్నాము? మాయ కారణంగా అష్టమూర్తులతో ఉన్నటువంటి అద్భుతమైన ఆ ఈశ్వర తత్వాన్ని విస్మరించి దానిని కేవలము విగ్రహమునందు మాత్రమే చూడటము, అంతటా ఉన్న పరమాత్మను కించపరిచినట్టే. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. భగవద్గీత 6వ అధ్యాయం 30వ శ్లోకం. ఎవరైతే అన్ని భూతాలలో నన్ను చూస్తారో, నాలో అందరినీ చూస్తారో, వారికి నేను ఎప్పుడూ కనపడుతుంటాను, నాకు వారెప్పుడూ కనపడుతూ ఉంటారు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సందేహము లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఎవరు చెప్పినా ఒకటే మాట శుకుడు పరీక్షిత్తుతో భాగవతంలో చెబుతాడు. అదే ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఎక్కడో ఉన్నది ఆత్మతత్వం అంటూ పరుగులెత్తకయ్యా, నీలోనే ఉన్నది. అష్టమూర్తులతో కూడినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని, దక్షిణామూర్తి యొక్క రూపాన్ని నువ్వు గుర్తించగలిగితే అంతటా భగవంతుడే కనబడతాడు. అదే అద్వైతం అంటే. నిజానికి ద్వైతంలో చిత్ అంటే పుమాన్ అజీవుడని, అచిత్ అంటే మిగతా 7 అని ద్వైతంగా దాన్ని పేర్కోవటం జరిగింది. విశిష్టాద్వైతంలో అది భిన్నమే అయినప్పటికీ స్వగత రూపంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే అని చెప్పటం జరిగింది. కానీ అద్వైతంలో అంతటా ఉన్నది ఒకే పరమాత్మతత్వము. పరమాత్మ కానిది అన్యత్ కించిత్ న విద్యతే, వేరేది ఏదీ లేదు. విశ్వం విష్ణు వషట్కార అని ప్రారంభమవుతుంది విష్ణు సహస్రం. విశ్వం అంటే ప్రవేశించటం, విష్ణు అంటే వ్యాపించటం, వషట్కార అంటే ఆకర్షించటం. ఆ పరమాత్మతత్వము ఈ జీవులంతా ప్రళయకాలంలో సూక్ష్మ రూపంలో ఆ పరమాత్మతత్వంలో విలీనమై ఉంటారు అని చెబుతుంది వేదాంతం. మరి ప్రకటితమైనప్పుడు అదే పరమాత్మతత్వము ప్రవేశించి వ్యాపించి అందరి యొక్క ఉనికికి కారణమవుతుంది. విష్ణు సహస్రనామం చెప్పింది అదే. కాబట్టి తెలుసుకోవలసిన సత్యం ఏమిటి? అంతటా విశ్వవ్యాపితమై ఉన్నటువంటి ఆ ఆత్మతత్వమే నీలోనే ఉన్నది. నీవు కానిది, ఆ ఉనికి లేనిది ఏదీ లేదు. నీవు కానిది అంటే ఆ పరమాత్మతత్వము కానిది మరేదీ లేదు. అందుకే పాముకు పాలు చీమకు పంచదార పోయు కర్మభూమి మనది. ఎందుకు పాముకు పాలు పోస్తాం, చీమకు పంచదార వేస్తాం, వృక్షాన్ని పూజిస్తాం, రాయినే రప్పను దేవుడని కొలుస్తాం? అంటే కారణం ఒక్కటే, రాయిలో కూడా జీవమున్నది. జీవమున్నటువంటి ప్రతి పదార్థము మనకు వందనీయము, ఆరాధనీయము. అంతేకాని మహామేధావి అయినటువంటి భారతీయుడు అనవసరంగా రాయిని రప్పను పూజిస్తాడా? రాయులో రాముణ్ణి, శిలలో శివుణ్ణి చూడగలుగుతాడు. కనుకనే లోకా సమస్తా సుఖినో భవంతు అంటాడు భారతీయుడు. మా దేవుడే గొప్ప, కాకపోతే మా దేవుణ్ణి మీరు ఆశ్రయించకపోతే మీరు మట్టి కొట్టుకుపోతారు, మీరు నరకానికి పోతారు అని ఎక్కడ చెప్పటం జరగదు భారతీయ వాంగ్మయంలో. కారణము అంతా దేవతా స్వరూపమే. జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవపూజనం. ఉపదేశ సారంలో రమణులు చెప్పిన సత్యము అదే. ఇది మనం గ్రహించగలిగితే, దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఆంతర్యాన్ని గుర్తించగలిగితే, 9 శ్లోకాల సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్పిన విధానాన్ని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి పంచభూతములతో బుద్ధి, మనస్సు, జీవుడి రూపంలో ఆ పరమాత్మయే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ విధంగా దక్షిణామూర్తి స్తోత్రము యొక్క వివరణ తెలియజేసి ఆఖరి శ్లోకంలో ఫలశ్రుతిని చెప్తున్నారు. సర్వాత్మత్మమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాధ్యాన్నాశ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్పునరష్టథా పరిణతం చైశ్వర్యమవ్యాహతం అంటూ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఫలశ్రుతిని తెలియజేస్తున్నారు శంకర భగవత్పాదులు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్రశ్రవణాత్ తదర్థ మననాధ్యానాశ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి, అందరిలో ఉన్నది అదే ఆత్మ చైతన్యము అన్న విజ్ఞానం నీ కలుగుతుంది. దానిని స్మరించటం వల్ల, మననం చేయటం వల్ల, అర్థాన్ని వివరించుకోవటం వల్ల, అందరితో కలిసి చర్చించటం వల్ల సర్వాత్మత్వ మహావిభూతి సహితం అష్టసిద్ధులు నీ సొంతం అవుతాయి. అంతేకాదు, సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం, అన్నిటికీ ప్రభుత్వం కూడా నీకు వస్తుంది. అంటే అర్థం ఏమిటి? అందరిలో భగవంతుడు ఉన్నాడన్న భావన నీకు కలిగినప్పుడు అందరికీ చేతులెత్తి నమస్కరించేటువంటి అలవాటు నీకు కలుగుతుంది. కారణం కనబడుతున్నది భగవంతుడే కదా. వాడి మీద రాగము ద్వేషము నీకు కలగదు. రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని భగవద్గీత చెప్తుంది. రాగము ద్వేషము లేకుండా ఇంద్రియాలతో నువ్వు ఎన్ని భోగాలు అనుభవించినా దానివల్ల నీకు ఎలాంటి దుఃఖము కలుగదు అని. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీకు క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం అనుకోండి. ఇండియా గెలవాలనుకుంటారు, ఇంకో కంట్రీ ఓడిపోవాలనుకుంటారు. గెలిస్తే ఆనందంతో హార్ట్ అటాక్ వస్తుంది, ఓడితే బాధతో విషాదం కలుగుతుంది. అలా కాకుండా ఎవరు బాగా ఆడితే వాడు గెలవాలి అని కోరుకుంటారు అనుకోండి. అప్పుడు రాగము ద్వేషము రెండూ లేవు. కాబట్టి ఎవరు మంచిగా ఆడితే వాడిని అభినందిస్తావు. అందరిలో ఆ ఈశ్వరత్వాన్ని చూస్తావు. ప్రతివాడిలో ఒక ప్రతిభ ఉంటుంది. ప్రతిభ అంటే అర్థము ప్రతి అంటే ఇన్స్టెడ్ ఆఫ్, బదులుగా. ఎవరి బదులుగా? ఆ పరమాత్మ బదులుగా. భా అంటే వెలుగు, టాలెంట్, నైపుణ్యం. ఆ పరమాత్మ తనకు బదులుగా ఇంకొకడిలో ఆ ఈశ్వరత్వాన్ని అందిస్తూ ఉన్నాడు. దాన్ని పట్టుకొని ఆ ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ డబ్బు దండుకుందాం, పేరును పెంచుకుందాం, ప్రఖ్యాతిని గడిద్దాం అన్న ఆలోచన నీలో కలిగిందంటే అథపాతాళానికి చేరడానికి నువ్వు నీ మార్గాన్ని నిర్మించుకున్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ అష్టసిద్ధులు కలుగుతాయి అని. అష్టసిద్ధులు అంటే ఏమిటి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం. ఈ అష్టసిద్ధులు కలిగితే ఏమన్నా చేయగలుగుతావు. అణిమ అంటే అతి చిన్నగా మారిపోవటం, మహిమ అంటే అతి పెద్దగా మారటం, గరిమ అంటే అతి బరువుగా మారటం, లఘిమ అంటే అతి తేలికగా మారటం, ప్రాప్తి అంటే సుదూర దేశాలలో ఉన్న విషయాలను కూడా పొందగలగటం, ప్రాకామ్యం అంటే అనుకున్నదల్లా సిద్ధింపజేయగలటం, ఈశత్వం అంటే అందరినీ వశం చేసుకోవటం. ఇలా అష్టసిద్ధులు అణిమ, గరిమ చైవ, మహిమ, లఘిమ తథా ప్రాప్తి, ప్రాకామ్యమీశత్వం, వశిత్వం చ అష్టసిద్ధయ అని అవరం చెబుతుంది అష్టసిద్ధుల గురించి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజుకు 1000 సార్లు చొప్పున 11 రోజులు ఎవరైతే పారాయణ చేయగలుగుతారో ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేరని కార్యక్రమాలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అయితే ఏ సాధన చేసేటప్పుడైనా కొన్ని నియమాలు ఉంటాయి. అలానే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని దీక్షగా గ్రహించి ఎవరైతే ఈ సాధన చేయాలనుకుంటారో వారు ముఖ్యంగా బ్రహ్మచర్యము అంటే వివరించనక్కర్లేదు, ప్రతి వారికి అర్థమవుతుంది. భూషయనము అంటే నేల మీద పడుకోవాలి. అంటే చలికాలం నేల మీద పడుకోవటం ఎలా అంటే చాప దాకా వేసుకోండి. ఆ చాప దర్భలతో చేసిన చాప అయితే ఉత్తమము. ఇక ఏకభుక్తము, ఒకే పూట భోజనం చెయ్యాలి. అది కూడా సాత్విక ఆహారం మాత్రమే భోజనంగా స్వీకరించాలి. ఆ ఆహారాన్ని మీరు నివేదన చెయ్యాలి. ఎలా? మీరు 1000 సార్లు పారాయణ చేసే ముందు పక్వమైనటువంటి ఆ ప్రసాదాన్ని, ఆ పదార్థాన్ని ఆ దక్షిణామూర్తి
చిత్రపటం ముందర ఉంచి ఈ శ్లోకాలను ఫలశ్రుతితో కలిపి 10 శ్లోకాలు, మౌన వ్యాఖ్యా ప్రకటితవర బ్రహ్మతత్వం యువానం అనేది ధ్యాన శ్లోకము, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే అనేది ఫలశ్రుతి. మిగతా 8 శ్లోకాలు ఆ స్తోత్రం. వీటిని కనుక మీరు పారాయణ చేయగలిగారా, ఎంత జటిలమైన కఠినమైన కార్యక్రమమైన తప్పకుండా నెరవేరుతుంది. సత్యం సత్యం పునఃసత్యం, అనుభవంతో చెబుతున్నటువంటి విషయము కనుక ఈ విషయాన్ని గ్రహించి ఈ ప్రసంగాలలో దక్షిణామూర్తి స్తోత్రం యొక్క వివరణను తెలుసుకున్న మీరు ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ ఓం తత్సత్.